భర్త తప్పు చేసిన, కొడుకు తప్పు చేసిన, తమ్ముడు తప్పు చేసిన, అమ్మగా, చెల్లిగా, ఒక అక్కగా, ఒక తోబుట్టులాగా, ఒక అమ్మగా, ఒక బొమ్మగా మారి మనం ఆడించి మన అల్లార శాస్త్రాలన్నీ జ్ఞాపకాలుగా మెమొరీలో మిగిలిపోయానే. ఇది ఇలా అమ్మ ఒక అందరికీ ఒక ఆదర్శనం. మన అమ్మ లేకపోతే మనం లేము అనుకోకుండా ఖచ్చితంగా అమ్మ ఉండాలి. ఇలా మాట్లాడితేనే దీన్ని లైవ్ అంటారు. లోన్ ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడి గోడ పక్కన ఉంటే నాలుగు గోడల మధ్యలో ఏం తెలీదు. నిజాలు మాట్లాడాలి. నిప్పుతో సిలగటం మనుషులతో ఏట ఎలా ఉంటుందో తెలుసా? ఏదో జీవుని చంపేసి కోసుకు తినేసంత ఈజీ కాదు మనిషి బతకడం అంటే. అబద్ధాన్ని నిజాన్ని చేయాలన్నా, నిజాన్ని అబద్ధాన్ని చేయాలన్నా ఒక ధైర్యం ఉండాలి. అర్థమైందా? మనుషుల్ని మోసం చేసేవాళ్ళు అంటే నాకు చిరాకు. మనం మోసపోతాం. మనుషులు మోసం చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే చెడునో కూడా మంచి ఉంటుంది, మంచి ఉన్న కూడా చంద్రబాబు ఇలా ఉంటాడు, ఎంత సెల్ఫీగా ఉంటాడు, లేదా సైకోనా లేకపోతే ఈడేమైనా శాడిస్టా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాగే ఉన్నప్పుడే మనిషి బతకడానికి మరో మార్గం, మరో మెట్టెత్తాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు శాడీలు చెప్పుకొని లేకపోతే ఉన్నాయి లేని చెప్పుకొని బతకడం నాకు ఇష్టం ఉండదు. నా పుట్టుకలోనూ నా సావులోనూ ఒక అర్థం ఉండాలి. అది మా అమ్మ, మా నాన్న, మా అప్ప చెల్లెలు అంటే మా పిన్నులు, మా మేనమ్మ భయభక్తులు పెరిగిన ఉంది. అంతేగాని ఒకళ్ళకి బడి ఏడిసి ఒకళ్ళకి బడి నేను నవ్వి చూసి ఏడెట్టి చూపించే టైప్ క్యారెక్టర్ కాదు మంది. ఉన్నది నేను నా కూతురి గురించి వాట్సాప్ మెసేజ్ కింద సరదాగా అది మంచా చెడు అనేది పెట్టాను తప్ప ఏదో ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరినో తప్పు పడదామోనో నేను పెట్టలేదు. అంటే మరి ఎలా నా కూతురు దగ్గర నన్ను బ్యాడ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏ ఎదవ ఆడదా మగోడా వాళ్ళకు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే కనుక, నిజంగా సీవీ నెత్తురు ఉంటే కనుక, నిజంగా ఒక మగ పుట్టి ఇంట్లో వాళ్ళకో న్యాయం, బయట వాళ్ళకో న్యాయం కాదు. ఫ్రెండ్స్ అయినా, స్నేహితులైనా, దూరపు సుఖమైనా, దగ్గర బంధువైనా, అది ఎవరైనా సరే, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, ఒకవేళ అది నా కూతురికి నేను ఏదో చెడుగా చెప్పి చెడుగా దాన్ని భావించినట్టుగా వాట్సాప్ మెసేజ్లు కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఏదైనా తప్పు మాట్లాడితే నేనే పోతాను, లేకపోతే అంతకంత డబల్ నాశనం అయిపోతారు మీరు. పంచిపోతాల సాచిగా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టదు కాలం, అందరితో ఆడుకుంటుంది అన్నమాట.